తేదీ అక్టోబర్ 10, వారం శుక్రవారం, తిథి చవితి రాత్రి 7:35 వరకు, నక్షత్రం కృత్తికా నక్షత్రం సాయంత్రం 5:31 వరకు, వజ్రం ఉదయం 6:46 నుండి 8:12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:09 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:18 నుండి 1:05 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు. రాశి ఫలాలు. మేష రాశి. మేధస్సుకు పదును పెట్టి విద్యాపరంగా అభివృద్ధిని సాధిస్తారు. తాత్కాలిక అవసరాల కన్నా భవిష్యత్తును ముందు చూపుతోటి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోటి ముందుకు సాగిస్తారు. కొన్ని వ్యవహారాల్లో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. రాజకీయ పరంగా లబ్ధి పొందగలుగుతారు. వృషభ రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రత్యర్థుల పోటీదారుల నుండి ఊహించిన విధంగా పోటీలు ఎదురవుతాయి. అయితే మీరు తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల చెప్పుకోదగిన నష్టమేమీ జరగదు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన వాతావరణం. మిథున రాశి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. స్వల్ప ధననష్టం ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులతో బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. సింహరాశి. సోదరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కన్యా రాశి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి అనుకుంటారు. అవి ఇబ్బందికరంగా ఉంటాయి. అదేవిధంగా కుటుంబ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కూడా ఆచితూచి అడుగు వేయడం చెప్పదగిన సూచన. తులారాశి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న చికాకులు తప్పకపోవచ్చు. రుణాలు లభిస్తాయి. సహోదరి వర్గంతో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృశ్చిక రాశి. ముఖ్యమని మీరు భావించిన అంశాలు సానుకూల బాటలో ఉండడం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. రాజకీయాల్లో ఉన్న వారికి వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ధన నష్టం, పరువు నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించాలి. ధనుసు రాశి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ధనాన్ని కూడా అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. మీరు ఏదైతే కోరుకున్నారో అది నెరవేరుతుంది. మకర రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వినోద విషయంలో చురుగ్గా పాల్గొంటారు. ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుంభరాశి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పాత రుణాలు తీర్చివేస్తారు. అప్పు చేయకపోవడమే మంచిదని నిర్ణయం తీసుకుంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత విద్య చేసేవారికి అనుకూలమైన కాలం. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేవారు కూడా అనుకూలమైన కాలం చెప్పవచ్చు. మీనరాశి. అన్ని విషయాల్లోనూ చాలా నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తారు. అసాధ్యం అనుకున్న కార్యక్రమాలు సైతం కొంత పురోభివృద్ధిని సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు. మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు ఎవరికి చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు.